ఈమె 3 పూర్తి రోజులుగా చనిపోయి ఉంది. ఎవరూ ఆమె గతి మారుతుందని నమ్మలేదు. ఆ రోజు ఒక్కసారిగా ఒక గుంపు అడవి పిల్లులు ఆమె శవం చుట్టూ చేరాయి. నిశ్శబ్దంగా పర్ఫెక్ట్ వృత్తంలో నిలబడ్డాయి. ఏదో పురాతనమైన ఆచారం చేస్తున్నట్టు. అకస్మాత్తుగా వాటి మధ్యలో ఒక అద్భుతమైన రాజసం ఉన్న పిల్లి వచ్చింది. దాని పేరు మిడ్నైట్. మిడ్నైట్ వచ్చిన వెంటనే మిగతా పిల్లులన్నీ తలలు వంచాయి. మిడ్నైట్ నెమ్మదిగా నడిచి ఆమె ఛాతీ మీదకు వచ్చి ఆమె నోటి దగ్గర లోతుగా వాసన చూసింది. తర్వాత క్షణంలోనే అద్భుతం జరిగింది. ఆమె కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. పిల్లి కళ్లలాగా పచ్చగా మెరిసే వింత కాంతితో. ఆమె శరీరం కదలడం మొదలుపెట్టింది. మరణం నుంచి క్రమంగా తిరిగ ప్రాణం పోసుకుంటూ. ఆమె చూపు చాలా పదునుగా అయింది. దూరంలో ఉన్నవి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె లేచి నిలబడింది. తను బలంగా, వేగంగా ఉన్నట్టు అనిపించింది. పూర్తిగా మారిపోయినట్టు. ఆమె నగరం వైపు పరుగు తీసింది. ఇప్పుడు 2వ అంతస్తుకు ఈజీగా దూకగలుగుతోంది. అలవోకగా జంప్ చేస్తోంది. ఆమె కిటికీగాజు పగులగొట్టి తన గదిలో పర్ఫెక్ట్గా దిగింది. మరుసటి రోజు ఉదయం ఎత్తైన క్యాబినెట్ నుంచి పడిపోయింది. కాని నొప్పి అసలు అనిపించలేదు. ఆ సమయంలోనే అపార్ట్మెంట్లో ఒక చిన్న పిల్లిని చూసింది. ఆమె ఆ పిల్లిని ఎత్తుకుని చూస్తే మిడ్నైట్ మెడకు బ్యాండేజీ కట్టి ఉంది. దానిమీద ఒక అడ్రస్ రాసి ఉంది. ఆ అడ్రస్ చూసి ఆమె ఒక పాడుబడిన ఇంటికి వెళ్ళింది. అక్కడ డజన్ల కొద్ది పిల్లులు ఒక వృద్ధ మహిళ చుట్టూ ఉన్నాయి. ఆ వృద్ధురాలు ఆమెను చూసి, మిడ్నైట్ సాధారణ పిల్లి కాదు, అది శతాబ్దాలుగా ఆలయంలో ఉంటూ పురాతన శక్తులను మోస్తూ ఉంది అని అంది. ఆమె నవ్వేసి తిరిగి వెళ్లబోతూ ఉంటే వృద్ధురాలు ఒక్కసారిగా దగ్గరకు వచ్చి ఆమె వాసన చూసి గుసగుసలాడింది.